Thank you. Hi friends, welcome to TechFacts in Telugu YouTube channel. Name Rafee. ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్పెషల్ డే. మన ఛానల్ 4 years కంప్లీట్ చేసుకొని 5th ఇయర్లోకి ఎంటర్ కాబోతుంది. సో 5th ఇయర్లోకి ఎంటర్ కాబోతుంది కదా, మనకి ఏదన్నా స్పెషల్ ఉందా అంటే ఖచ్చితంగా ఒక భారీ స్పెషల్ అని చెప్పాలి. ఒక ప్రీమియం బ్రాండ్ నుంచి ఒక ప్రీమియం ఫోన్ అనేది మన ఛానల్కి ఒక అన్బాక్సింగ్ కోసం వచ్చింది. Samsung Galaxy S22 Plus మొబైల్ అనమాట. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్, అన్బిలీవబుల్ అని చెప్పాలి. అండ్ ఇప్పటివరకు మన ఛానల్లో మనం చేసిన అత్యంత కాస్ట్లీ అన్బాక్సింగ్ కూడా ఇదే. రీసెంట్గా నేను మీకు 60,000 రూపాయల ఫోన్ ఒకటి అన్బాక్సింగ్ చేశాను కదా, ఆ తర్వాత 85,000 రూపాయల ఫోన్ అన్బాక్సింగ్ అయితే వచ్చింది. సో ఇదైతే ఒక స్పెషల్ డే అని చెప్పాలి. అండ్ ఈరోజు నా బర్త్డే కూడా. సో బర్త్డే అండ్ ఛానల్ బర్త్డేకి ఇది ఒక అన్బిలీవబుల్ గిఫ్ట్ అని చెప్పాలి. సో ఇది మీ అందరి సపోర్ట్తోనే ఇలాంటి మంచి ఫోన్స్ ఛానల్కి అన్బాక్సింగ్కి వస్తున్నాయని నేనైతే అనుకున్నాను. ఇదంతా మీ సపోర్టే. అండ్ ఫ్యూచర్లో కూడా మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయాలని అనుకున్నాను. ఏవైతే ఇప్పటివరకు మనల్ని గుర్తించిన బ్రాండ్స్ ఉన్నాయో అవి కూడా ఫ్యూచర్లో గుర్తించాలని మీరందరూ కోరుకుంటారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం ఈ ప్రీమియం ఫోన్ని అండ్ అల్ట్రా ఫ్లాగ్షిప్ అనమాట ఇది. సో దీన్ని మనం ఇప్పుడు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయినా చూద్దాం. బాక్స్ సైజ్ చూసారా, చాలా స్లిమ్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఛార్జర్ ఉండదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. 45 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఈ ఫోను. కాకపోతే దీంట్లో మాత్రం ఛార్జర్ ఎవరు మీరు సపరేట్గా సామ్సంగ్ వెబ్సైట్లో కానీ అమెజాన్లో కానీ కొనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసేద్దాం. బాక్స్ పైన మీకు ఎస్ అని ఉంటుంది, గెలాక్సీ S22 Plus అని ఉంటుంది. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన ప్యాకేజ్ కంటెంట్స్ ఉంటాయి. టెక్నికల్ డీటెయిల్స్ ఎక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. అండ్ ఒకవైపు మాత్రం ర్యాము అలాగే రోమ్కి సంబంధించిన డీటెయిల్స్ 8GB 128GB అండ్ కలర్ ఫ్యాంటమ్ బ్లాక్ కలర్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే సింపుల్ ఓన్లీ ఫోన్ మాత్రమే ఉంటుంది. Samsung Galaxy S22 Plusకి సంబంధించిన ఫోన్ ఇది. అండ్ ఒక ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంటుంది. ఇంతే, ఇంకా బాక్స్లో ఏమీ ఉండవు. ఛార్జర్ మాత్రం కొనుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి డిజైన్ మాత్రం చాలా 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 ప్రీమియంగా ఉంటుంది. బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్ సైడ్ రెండు వైపులో కూడా గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్తో దీన్ని ప్రొటెక్ట్ చేశారు. బ్యాక్ సైడ్ కూడా మీకు గ్లాస్ బాడీయే. అండ్ 3 కెమెరాల సెటప్, 3 కూడా చాలా చాలా ప్రీమియం కెమెరాస్ దీంట్లో మీకు ఉంటాయి. సామ్సంగ్ బ్రాండింగ్ ఉంటుంది. అండ్ అది మీకు ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కూడా, దీని మీద ఫింగర్ ప్రింట్స్ కూడా మీకు పడవు. అండ్ టోటల్గా మీకు చేసెస్ కూడా మెటల్ చేసెస్తోనే ఉంటుంది. అండ్ మీకు ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు. సైడ్కి మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, పవర్ బటన్ ఉంటుంది. అండ్ బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. మెయిన్ మైక్రోఫోన్ టైప్ సి పోర్ట్ అండ్ ఒక స్పీకర్ ఎక్కడ ఉంటుంది. అండ్ రెండో స్పీకర్ మీకు ఇక్కడ ఇయర్ పీస్లో ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమి ఉండవు, మీకు జస్ట్ యాంటెనా బ్యాండ్స్ ఉంటాయి. టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుందన్నమాట. అండ్ ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇది చాలా చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇది డైనమిక్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో బ్రైట్నెస్ మాత్రం 1750 నిట్స్ ఉంటుంది. మీకు ఎంత సన్లైట్లోకి వెళ్ళినా కానీ చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఈ డిస్ప్లే. ఇప్పటివరకు నేను చూసిన వాటిల్లో హైయెస్ట్ బ్రైట్నెస్ ఉన్న ఫోన్ ఇది. చాలా చాలా ఎక్కువ, 1750 నిట్స్ అంటే ఒక నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎలాంటి సన్లైట్లో అయినా మీకు డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. ఇప్పుడు మనం ఈ ఫోన్ని బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడు దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ ఏంటంటే షేర్ చేస్తాను. Samsung Galaxy S22 Plusలో మీకు 6.6 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో డైనమిక్ AMOLED స్క్రీన్ ఉంటుంది. ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మీకు మ్యాక్సిమం బ్రైట్నెస్ 1750 నిట్స్ వరకు ఉంటుంది. అండ్ దీంట్లో గ్లాస్ ప్రొడక్షన్ మీకు బోత్ ఫ్రంట్ అలాగే బ్యాక్
బ్యాక్ సైడ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్లస్ని యూజ్ చేశారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసరు. సో ఇదే మనకి ఫస్ట్ సిరీస్ అనమాట. మీకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో మన ఇండియాలోకి లాంచ్ అయిన ఎస్ సిరీస్ 8 Gen 1 ప్రాసెసర్ దీంట్లో ఉంటుంది. ఇది ఒక 4 nm ప్రాసెసర్ బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 3.0 GHz స్పీడ్ ఉంటుంది. అండ్ దీంట్లో గ్రాఫిక్స్ మీకు అడనో 730 GPUని యూజ్ చేశారు. బ్యాక్ సైడ్ మొత్తం మీకు 3 కెమెరాలు ఉంటాయి. 3 కెమెరాలు కూడా నెక్స్ట్ లెవెల్ కెమెరాస్ అన్నీ కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మీకు 8K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ కూడా ఈ ఫోన్కి అయితే ఉన్నాయి. అండ్ కెమెరా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సపరేట్గా మనం కెమెరా గురించి కొంచెం మాట్లాడుకుందాం, చాలా టైం పడుతుంది. అండ్ రెండోది 10 మెగాపిక్సెల్ టెలిఫోటో ఉంటుంది. ఇది 3x ఆప్టికల్ అలాగే 30x డిజిటల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా వస్తుంది. ఇది కూడా మంచి విషయం. 2 కెమెరాలకు దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మూడోది 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్. ఇది 120 degrees వైడ్ యాంగిల్ని కవర్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మీకు సెల్ఫీలో మీకు 10 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంతో వీడియో రికార్డింగ్ 4K 830 FPS వరకు మీకు సపోర్ట్ కూడా చేస్తుంది అనమాట. అండ్ దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తే 4500 mAh బ్యాటరీ విత్ 45 watts ఏమో వైర్ ఛార్జింగ్, అలాగే 15 watts వైర్లెస్ ఛార్జింగ్ అండ్ 4.5 watts ఏమో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ క్యాపబిలిటీస్ కూడా ఈ ఫోన్ కొన్ని IP68 రేటింగ్తో కూడా ఈ ఫోన్ వస్తుంది. అండ్ ఇది 112 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అలాగే 1 UI 4.1తో ఇది వస్తుంది అనమాట. సో ఇది 112 డైరెక్ట్గా ఇది బూట్ అవుతుంది. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పాలి. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న మెయిన్ కీ హైలైట్స్. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వెళ్తే ఇది 1 UI 4.1తో వస్తుంది. 1 UI మాత్రం చాలా అడ్వాన్స్గా ఉంటుంది. చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి దీంట్లో. మీకు దీనికి సపరేట్గా కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉంటాయి. సామ్సంగ్ డెక్స్ కావచ్చు, సామ్సంగ్ వైర్లెస్ డెక్స్ కావచ్చు, ఆండ్రాయిడ్ ఆటోకి సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ కావచ్చు, అండ్ మీకు iOS టు ఆండ్రాయిడ్కి సంబంధించిన డ్యూయల్ వాట్సాప్ ట్రాన్స్ఫర్లు కావచ్చు, ఇలాంటి చాలా ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ డిస్ప్లే విషయానికి వెళ్తే మాత్రం డిస్ప్లే క్వాలిటీ ఒక రేంజ్లో ఉంటుంది. ఇది మీకు 1750 nitsతో వస్తుంది కదా. సో డిస్ప్లే క్వాలిటీ మాత్రం డేలైట్ కండిషన్లో మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు కావచ్చు అండ్ మనం వీడియోస్ చూస్తున్నప్పుడు యాంగిల్స్ కావచ్చు ఎక్సలెంట్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఇది మాత్రం సూపర్. డిస్ప్లే దీంట్లో మెయిన్ కీ హైలైట్ చాలా బాగుంది. అండ్ దీంట్లో ఇక UI విషయానికి వెళ్తే దీంట్లో కూడా కొన్ని ప్రీ ఇన్స్టాల్డ్ అప్లికేషన్స్ అయితే ఉన్నాయి, ఫేస్బుక్ ఇలాంటివి. అండ్ మీరు వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. అండ్ మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఒక 4-5 అప్లికేషన్స్ ఉన్నాయి, అందులో కొన్ని మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సామ్సంగ్కి సంబంధించిన డిఫాల్ట్ యాప్స్ దాదాపు ఒక 10 ఉంటాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని మాత్రం చేసుకోవడానికి ఉండదు. థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మాత్రం చాలా తక్కువగానే ఉంటాయి, మినిమల్గానే ఉంటాయి అనమాట. అండ్ ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి వెళ్తే ఇది మీకు 112తో వస్తుంది కదా. సో ఇంటర్ఫేస్లో కూడా థీమింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. అండ్ మీరు ఒకసారి సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది 112 అని చూపిస్తుంది. అలాగే మీకు సెక్యూరిటీ ప్యాచ్లో మాత్రం ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్గా ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు. అండ్ మన దగ్గర ఉంది 128 GB వేరియంట్ అనమాట. అండ్ దీంట్లో మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి ఒకసారి మూవ్ అవుతున్నప్పుడు ఇక్కడ మీకు డిస్ప్లే కేటగిరీలో కానీ లేదంటే మీకు డిఫరెంట్ స్పెషల్ ఫీచర్స్ అనేవి దీంట్లో అవైలబుల్గా ఉంటాయి. త్రూఅవుట్ మీరు ఇంటర్ఫేస్లో వెళ్తూ ఉంటే మీకు చాలా రకాల ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. లింక్ టు విండోస్ కావచ్చు, సామ్సంగ్ డెక్స్ కావచ్చు, క్విక్ షేర్ కావచ్చు. అండ్ ల్యాబ్లోకి వెళ్తే ఇంకొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి. అండ్ మీకు బిగ్ స్పీక్ సంబంధించిన స్పెషల్ ఫీచర్స్ కావచ్చు, ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మీకు డిఫాల్ట్గా వీళ్ళ ఓన్ డైలర్ వస్తుంది, సామ్సంగ్ డైలర్. అండ్ సామ్సంగ్ మెసేజింగ్ యాప్ ఉంటుంది, ప్లస్ గూగుల్ మెసేజింగ్ యాప్, 2 మెసేజింగ్ యాప్స్ వీళ్ళు ఇచ్చారు. అండ్ మీరు కావాలనుకుంటే ఒకటి మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. సో డిఫాల్ట్గా మీరు ఏ మెసేజింగ్ యాప్ వాడాలనుకుంటే అది వాడుకోవచ్చు. గూగుల్ది ఒక ఆల్టర్నేటివ్ లాగా వీళ్ళు దీంట్లో ఇచ్చారనమాట. అండ్ దీంట్లో ఒకసారి అమెజాన్ ప్రైమ్లో నేను లాగిన్ అయ్యి చూశాను. అండ్ ఇది మీకు హెచ్డీలో కోర్స్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి ఖచ్చితంగా మీకు వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ ఉంటుంది. అండ్ మీకు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో మీరు హెచ్డీలో మూవీస్ కూడా చూసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా, దీంట్లో మెయిన్ హైలైట్ కెమెరా. అసలు కెమెరా మాత్రం దీంట్లో చాలా ప్రీమియం అనిపిస్తుంది. అసలు నేను చాలా వరకు నిన్న నైట్ షాట్స్ అయితే చాలా తీశాను. నేను నైట్ షాట్స్ తీస్తున్నప్పుడు మాత్రం నాకు ఒక నెక్స్ట్ లెవెల్ ఫోన్ వాడుతున్న ఫీలింగ్ అయితే అనిపించింది నాకు. కెమెరా క్వాలిటీ మాత్రం దీంట్లో సూపర్గా ఉంటుంది. అంత నైట్ కండిషన్లో కూడా మీకు క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుంది. కలర్స్ కావచ్చు అండ్ హ్యూమన్ ఫేసెస్ కావచ్చు ఎక్సలెంట్ అనమాట. అండ్ మీకు ఇంకా చాలా వరకు ఫొటోస్ తీశాను. ఇక్కడ మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తూ ఉండండి, చాలా ఫొటోస్ అయితే నేను తీశాను. ఫేస్ క్వాలిటీ కావచ్చు అండ్ వైడ్ యాంగిల్ షాట్స్ కావచ్చు. అండ్ దీంట్లో
దీంట్లో మనకి 10 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటుంది కదా, సో దీంతో కూడా నేను చాలా వరకు షార్ట్స్ అయితే తీశాను. అండ్ ఈవెన్ మీరు 30xలో జూమ్ చేసి షార్ట్ తీసినా కానీ మీకు ఎలాంటి షేక్ అవడం లాంటిది ఏమీ ఉండదు. ఇమేజ్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియం అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ దీంట్లో వీడియో రికార్డింగ్లో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కదా 2 కెమెరాస్కి. సో దీనివల్ల ఏంటంటే మీకు ఎంత మీరు పరిగెత్తుకుంటూ వీడియో తీసినా కానీ మీకు స్టెబిలిటీ అనేది చాలా హై లెవెల్లో మెయింటైన్ చేస్తూ ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, స్టేబుల్గా చాలా వరకు అనిపిస్తూ ఉంది. అండ్ మీకు స్టెబిలిటీ కూడా చాలా మంచిగా అయితే అనిపిస్తుంది ఈ పర్టికులర్ ఫోన్లో. అండ్ సెల్ఫీ విషయానికి వెళ్తే దీంట్లో 10 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా వాడారు. అండ్ నెంబర్ తక్కువగా ఉందని మనకు తక్కువ అంచనా వేయద్దు, చాలా మంచిగానే ఉంది. ఈవెన్ నైట్ కండిషన్లో కూడా చాలా మంచి క్వాలిటీ సెల్ఫీ ఇమేజెస్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇది కెమెరాకి సంబంధించిన మెయిన్ డీటెయిల్స్. సో దీంట్లో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ వస్తుంది కాబట్టి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంటుంది. రెండోది టెలిఫోటో లెన్స్ మీకు 30xలో కూడా జూమ్ చేసుకుని మీరు షార్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ మూడోది వైడ్ యాంగిల్ లెన్స్ కూడా సూపర్ అనిపిస్తుంది దీంట్లో. సో 3 కెమెరాలు కూడా చాలా యూస్ఫుల్ కెమెరాస్ అండ్ ప్రీమియం కెమెరాస్ దీంట్లో వీళ్ళు వాడారు. అండ్ దీంట్లో 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 hours ఛార్జర్ మనకి బాక్స్లో ఇవ్వరు, మీరు కొనుక్కోవాలి. సామ్సంగ్ అఫీషియల్ వెబ్సైట్లో 2500 రూపాయలు ఏముంటుంది, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదంటే అమెజాన్లో కూడా ఉంటుంది సేమ్ ఛార్జర్, అక్కడ నుంచి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం బెటర్గా అఫీషియల్ వెబ్సైట్ నుంచి కొనుక్కుందాం అనుకుంటే సామ్సంగ్ వెబ్సైట్లో కొనుక్కోండి, ఒకవేళ మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలని అనుకుంటే. సో ఇది సామ్సంగ్ గెలాక్సీ S22 ప్లస్కి సంబంధించిన మెయిన్ హైలైట్స్ అనమాట. సూపర్ ఉంది ఫోన్ మాత్రం, చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్గా ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే ఇది ప్రీమియం ఫోన్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ కూడా చేయాలి. దీనికి మంచి కేస్ కొనుక్కోవాలి అండ్ మంచి గ్లాస్ వేయించుకోవాలి. నేను సపరేట్గా ఒక కేసెస్ గ్లాసెస్ సంబంధించిన ఒక చిన్న వీడియో చేస్తాను, అన్ని ఫోన్లకు కలిపి సూన్ మీకు ఒక వీడియో అయితే తీసుకొస్తాను. అండ్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S22 ప్లస్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. ఇది మన ఛానల్ 5th ఇయర్లోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చిన అత్యంత ఖరీదైన మొబైల్, నాకు కూడా కొంచెం జోష్ని పెంచిన ఫోన్ అనమాట. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అందరి సపోర్ట్తోనే ఈ ఫోన్ అయితే మన ఛానల్కి వచ్చింది. బర్త్డే మాత్రం ఈరోజు నెక్స్ట్ లెవెల్లో జరిగిపోయింది అనమాట, చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు ఇంకా సపోర్ట్ చేస్తారు, అలాగే మీరు దీవిస్తారని నేను అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రాఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.